రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్, ఎన్నికల నగారాన ముగించిన తర్వాత చాలా మందికి మార్చి, ఏప్రిల్ నెల, ఫిబ్రవరి నెల పింఛన్లు వస్తాయా రావా అని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే రైతన్నలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అనేది తీసుకుని రావడం జరిగింది. మార్చి నెల ఆసరా పింఛన్లు 4016 ప్లస్ 6016 బ్యాంక్ అకౌంట్లో జమ అని వార్తని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అన్నదమ్ములందరూ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు, అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు, వితంతులకు చేయడం జరుగుతుంది. దాని ద్వారా వారు కూడా ఈ ఆసరా పింఛన్లకు సంబంధించిన సరైన సమాచారాన్ని తెలుసుకొని వారు కూడా దీని గురించి ఒక అవగాహన పెంచుకొని ఆసరా పింఛన్లను సరైన సమయానికి తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సరైన సమయాన నిర్దిష్టానుసారంగా ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మీరు కూడా ప్రతి ఒక్క వీడియోని చూసి ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాల అమలులకు సంబంధించి, విధి విధానాలకు సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మిత్రులారా, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో భాగంగా 2000 రూపాయల పింఛని 4016 రూపాయలకి, 4016 రూపాయల పింఛన్ని 6016 రూపాయలకు పెంచుతానని మాటిచ్చారు. మరి పెంచిన ఆసరా పింఛన్లు ఎప్పుడు అమలులోకి అవుతాయి, అసలు అవుతాయా కావా అని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వేచి చూస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2000 పింఛని 4000కు, 4000 పింఛన్ని 6000కు పెంచుతూ ఉత్తర్వులను అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అతి త్వరలోనే పింఛన్లు ఇచ్చే యోచనలో ఉంది. ఈ మార్చి నెల పింఛను, ఈ మార్చి ఏప్రిల్ నెల పింఛన్లను కలిపి పెరిగిన ఆసరా పింఛన్లను బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పేసి వార్తలు అయితే రావడం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో. అంటే బ్యాంక్ అకౌంట్లో ఎందుకు వేస్తారంటే, ఇప్పుడు ప్రజలకు ఈ ఎన్నికల వేళ ఎలాంటి ఇబ్బందులను చేపట్టకుండా ఇప్పుడు పోస్ట్ ఆఫీసులలో నిలబడడం అదంతా ఒకటే దగ్గర గుమిగూడడం చట్ట విరుద్ధం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులను జమ చేయమని చెప్పేసి ఒక ఆలోచన తీసుకొని రావడం అయితే జరుగుతుందంట. ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ కరెక్ట్ అయితే ఇప్పటి నుంచి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడడం, ప్రతి నెల 1వ తారీఖున డబ్బులు పడిపోవడం జరుగుతుంది. ఇది ఒక శుభ సూచకమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.